ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి అనుదిన బైబిల్ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము యెషయా గ్రంథము 5వ అధ్యాయము 18 నుండి 30 వచనాలు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 18 నుండి 30 వచనాలు. ఈ యొక్క లేఖన భాగంలో నుండి మనం 22వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. 22వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. ద్రాక్ష రసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికిని, మద్యము కలుపుటలో తెగువ గల వారికిని శ్రమ. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు. నీతిమంతుల నీతిని దుర్నీతిగా కన్నబడ చేయుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్ని జ్వాల కొయ్య కాలును కాల్చివేయునట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును. వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. ఈ యొక్క లేఖన భాగమును అనుసరించి నేడు మనము ధ్యానము చేయుచున్నటువంటి అంశము పేరు యూదా నీకు శ్రమ. యూదా నీకు శ్రమ. ఓ టు యు జూదా. మరి ఇంగ్లీష్లో ఓ టు యు జూదా. ఈ యొక్క లేఖన భాగాన్ని మనము పూర్తిగా చదివి ఆలోచన చేసి గ్రహించే విషయం ఏంటంటే, యూదా ప్రజలు తమ పాపముల వలన తమపై తామే ఆపదను తెచ్చుకున్నారు. వారు పాపాన్ని పట్టుకొని వేలాడుతూ దేవుని తీర్పును నిరాకరిస్తూ ఎగతాళి చేశారు. తమను తాము జ్ఞానులుగా భావించుకుంటూ దేవుని వాక్యానికి విముఖులై మేలును కీడుగాను, కీడును మేలుగాను మార్చివేశారు. వారు సుఖభోగాలలో తేలియాడటానికి గర్వపడ్డారు, కానీ న్యాయాన్ని అనుసరించడంలో పిరికివారయ్యారు. లంచాలు తీసుకుంటూ నీతిని తృణీకరించారు. నీతిమంతులను నిర్లక్ష్యం చేశారు. దేవుని వాక్యాన్ని అలక్ష్యం చేసినందుకు ప్రతిఫలంగా వారు దేవుని తీర్పు పొంది నశించిపోతారని యెషయా ప్రవక్త ఈ లేఖన భాగంలో తెలియచేయచ్చు ఉన్నారు. ఈ యొక్క లేఖన భాగంను అనుసరించి దేవుడు ఎవరు అని గనక ఆలోచన చేస్తే, ముఖ్యంగా 24వ వచనం ప్రకారంగా దేవుడు తన వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి ప్రజలకు తీర్పు తీరుస్తాడు. దేవుడు తన వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రజలకు తీర్పు తీరుస్తాడు. యూదా చేసిన పాపాలు మరిన్ని పాపాలకు దారి తీశాయి. వారు తమ దుష్టత్వాన్ని మరింతగా పెంచుకుంటూ పోయారు. మనం చిన్న పాపాన్ని కూడా ఉపేక్షిస్తే, నిర్లక్ష్యం చేస్తే, అది మనలను అంతకంటే పెద్ద పాపాల ద్వారా నాశనం చేయడానికి దారి తీస్తుంది. మనలను వినాశన అగ్నిలోకి నడిపించే చిన్న పాపాలను కూడా సహించకుండా పునరుజ్జీవన వెలుగులోనికి నడిపించే దేవుని వాక్యములో ఎల్లప్పుడూ నిలిచి ఉందాము. ప్రియులారా, ఈ యొక్క లేఖన భాగాన్ని అనుసరించి దేవుడు మనకు నేర్పించే పాఠము ఏమిటి అని ఆలోచన చేస్తే, 22వ వచనం నుండి 23వ వచనం ప్రకారంగా మనకు నిజమైన బలము, ధైర్యము ఉండాలి. అధికంగా మద్యం సేవించే శారీరక బలము లేదా లౌకిక సుఖాల్లో మునిగిపోయే ధైర్యం కంటే కీడుతో పోరాడే బలం, న్యాయం వైపు నిలబడే ధైర్యం మనకు కావాలి మరియు అవసరము. దేవుని దృష్టిలో బలహీనులను ఆదుకుంటూ దుష్టులను ఎదిరించే వారే నిజమైన శూరులు, నిజమైనటువంటి వీరులు, నిజమైనటువంటి విశ్వాసులు అని ఈ లేఖన భాగం ద్వారా మనము తెలుసుకోవచ్చు. కనుక ఈరోజు
మనము ఈ లేఖన భాగాన్ని అనుసరించి మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడలముగా నీతిని అనుసరిస్తూ జీవించడానికి దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుదాం. కళ్ళు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, మీకు వందనములు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాము. మా ప్రభువా, మేము బలహీనులను ఆదరించి ప్రభా మరి నీకు ఇష్టమైనటువంటి ప్రభా మరి భక్తులముగా ప్రభా మరి వీరులముగా మేము జీవించటానికి మాకు సహాయం చేయమని యేసు క్రీస్తు పేరట ప్రార్థించుచున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రియులారా, నేటి వాక్య ధ్యానములో పాలు పొందిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.